గులాబీకి బెంగాల్ గుబులు, అలర్ట్ అయిన పార్టీ అధిష్టానం. జాతీయ పార్టీల దూకుడుకు కేసీఆర్ చక్రవ్యూహం. ఏం లేదు, చక్రవ్యూహం లేదు, పద్మవ్యూహం లేదు, ఉత్తదే 90 వ్యూహం. అది 90 వ్యూహం అంతే. క్షేత్రస్థాయిలో బలోపేతానికి చర్యలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు. ఏమి లేవు, ఇవన్నీ ఉత్తదే. ప్రెస్ నోట్ ఇవ్వాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పి ఎందుకంటే కార్యకర్తలు మొత్తం వాళ్ళ పోగలని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ కవితకు మంచిగా లోపాయి గారు ఒప్పందం చేసుకురామని, నువ్వు ముందలుగో బిడ్డ, నేను చూసుకుంటా, నీకు ఎవరెవరు పెట్టుబడి కావాలన్నా అలా దోల్తా, అన్ని నేను చూసుకుంటా అని చెప్పి తోలుతూనే ఉండే. మరి కవితకి ఎక్కడిది ఇన్నిగానం పైసలు? ఎక్కడి ఆస్తులు మంచియలేదు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేసీఆర్ సహకారం లేని ఇంతగానం నడిపిస్తుందా? 18 మెయిన్ పేపర్లలో మెయిన్ ఎడిషనల్ వచ్చింది పార్టీ పేరు చెప్పే రోజు. అన్నిగానం పైసలు ఎక్కడి ఖర్చు పెడతందుకు? కార్యకర్తలను అట్లా మెయింటైన్ చేస్తుంది, సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తుంది, టీవీ ఛానళ్ళని మెయింటైన్ చేస్తున్నది. ఎక్కడికి పోతే అక్కడ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తగానే జనాలు రారు కదా ఏ పార్టీకైనా. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు ఆలోచన చేయరు. కేసీఆర్ సహకారం లేని కవిత పార్టీ నడిపిస్తున్నదా? లేదు కదా. ఈ సహకారం అంతా కేసీఆర్ సహకరిస్తున్నాడు కాబట్టి కవిత నిలదొక్కుంటున్నది. కానీ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే పైన షో ఆఫ్ అంతే. అది బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అనేది కేసీఆర్కు తెలుసు. నెక్స్ట్ కవితనే టార్గెట్ పెట్టుకొని వెనక ఉండి నడిపిస్తున్నది కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎవరికి తెలియదు. ఇప్పుడు కవితను ముందల పెట్టి నడిపిస్తున్నాడు. ఈ ఎవరు ఈ కేటీఆర్, హరీష్ రావు అనేది ఉత్తయ్య బొమ్మలు. హరీష్ రావు ఆశపడుతున్న విషయం కేసీఆర్కు తెలుసు. ఇక మా తిక్కలోడ అంటే నేనే ముఖ్యమంత్రి అయితే మా తిక్కలోడ ఎగబడుతున్నాని కేసీఆర్ అనుకుంటున్నాడు. ఈ హరీష్ ఊకోడు కేటీఆర్కి ఇస్తే ఇదంతా ఎందుకు పంచాయతీ? ఇది ఇండ్లనే పెట్టాలి, వీళ్ళు ఇళ్ళనే తిప్పాలి, ఈ దొడ్లనే తిప్పాలి, అవతల ఇంకో దొడ్డి తయారు చేయాలి, ఆమెకు సహకరించాలని చెప్పేసి వీళ్ళని ఒక దొడ్లో కట్టేసిండు ఇద్దరిని. ఇక అందులోనే మూలుగుతుంటారు వాళ్ళు. ముందలికి పోరు, వెనకకు రారు. జై అంటే జై అన్నాలి, అననే కొట్లాడుకోవాలి. ఇక్కడ దొడ్డేమో కొత్త దొడ్డి కట్టేసిండు ఆల్రెడీ. కవితతోనే నడిపిస్తున్నాడు రాజకీయాలు. ఇదే జరుగుతున్నది రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోవాలి. ప్రాణహిత స్పీడప్. మహారాష్ట్రతో సంప్రదింపులు జరపనున్న సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలు. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పించేందుకు ప్రయత్నం. నేడు తుమ్మిడిహెట్టి పర్యటనకు మంత్రులు జూపల్లి, గడ్డం వివేక్. అయితే తుమ్మిడిహెట్టు 150 మీటర్ల ఎత్తు పెంచాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నది. 150 మీటర్ల ఎత్తు పెంచి సుందిళ్లకు జలాలు తీసుకురావాలనేది లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అయితే పైన మహారాష్ట్ర ఉన్నది కాబట్టి మహారాష్ట్రని ఒప్పించి, లేదంటే కేంద్రంతో మాట్లాడి మహారాష్ట్రని ఒప్పించి 150 మీటర్ల ఎత్తు పెంచి సుందిళ్లకు జలాలు తీసుకురావాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఇది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి విషయంలో కూడా ఖర్చు తక్కువ పెట్టి మనకు పనులు ఎక్కువ రావాలి, పనులు ఎక్కువ కావాలి, అభివృద్ధి ఎక్కువ చెందాలనే ఆలోచనతో పనిచేస్తుంది. గత ప్రభుత్వం ఏంటంటే పైసలు మనవి కావు కదా, ఎంతంటే అంత పెట్టాలో దోసుకోవాలనే ఆలోచనతో గత ప్రభుత్వం పనిచేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ప్రతి దాంట్లో ఆచి తూచి వ్యవహరిస్తున్నది.